హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఎంతగానో వెయిట్ చేసిన సామ్సంగ్ నుంచి 1.5 టన్ 5 స్టార్ 2026 మోడల్ అయితే ఈరోజు అయితే మన దగ్గర ఉంది. ఎల్జీది అయితే ఇంకా మనకి మార్కెట్లోకి రాలేదు. ఆల్రెడీ పానాసోనిక్ వచ్చింది, మనం చేసాం. డైకిన్ వెరీ సూన్ వస్తుంది. మనం ఆల్మోస్ట్ ఆల్ 2026లో వచ్చిన అన్ని ఏసీస్ యాజ్ ఆఫ్ వచ్చిన అన్ని మన ఛానల్లో రివ్యూస్ ఉంటాయి. థంబ్నెయిల్స్ ఇలా ఉంటాయి, అవన్నీ అయితే చూడండి. అండ్ బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో కూడా వెరీ సూన్ వస్తుంది. ఆ వీడియోలో మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో ఎవ్రీ ప్రోడక్ట్ మేము టెస్ట్ చేసి మాత్రమే రివ్యూస్ ఇస్తాం. జస్ట్ ఆన్ పేపర్ స్పెక్స్ చూసి అయితే మేము వీడియోస్ అయితే చేయం. ఫస్ట్లీ ఈరోజు మన దగ్గర ఉంది వచ్చేసి 1.5 టన్ 5 స్టార్ 2026 మోడల్ అనమాట. ఇది కొనొచ్చా లేదనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. కూలింగ్ కానీ నాయిస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్లీ మనకి అన్బాక్సింగ్ విషయానికి వస్తే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిన నెక్స్ట్ డేనే నాకు డెలివరీ అయిపోయింది. 2 బాక్సెస్ వచ్చాయి. ఒకటి ఇండోర్ యూనిట్ బాక్స్, ఒకటి అవుట్డోర్ యూనిట్ బాక్స్ అయితే వచ్చింది. ఇండోర్ యూనిట్ బాక్స్ వచ్చేసి మనకి మెయిన్ బ్లవర్ మీరు చూడొచ్చు, చాలా బిగ్ బ్లవర్ ఇచ్చారనమాట. చిన్నదైతే కాదు. ఇప్పుడు 2026 వచ్చే ఏసీస్ అన్ని చిన్నగా చేస్తున్నారు, బట్ వీళ్ళు మంచి బిగ్ బ్లవర్ అయితే ఇచ్చారు. చూడొచ్చు మీకు ఇది. అండ్ దీంతోపాటు మనకి యూజర్ మాన్యువల్, పేపర్ గైడ్ చూడడానికి ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు రిమోట్ అండ్ రిమోట్కి సంబంధించిన బ్యాటరీస్ ఎవ్రీథింగ్ కూడా మనకి బాక్స్లోనే ప్రొవైడ్ చేశారన్నమాట. అండ్ దాంతోపాటు మనకి కనెక్టింగ్ వైర్స్ దగ్గర హీట్ స్ట్రింగ్ ట్యూబ్స్ కూడా ఇచ్చారన్నమాట. సో ఎక్స్ట్రా చాలా కొంచెం వీళ్ళు ఎక్స్ట్రా కేర్ తీసుకుంటారు, అది మీకు ఫర్దర్గా కూడా అర్థమైపోతుంది. అంటే మనకి ఇండోర్ యూనిట్లో వచ్చినట్టయితే ఇంకా అవుట్డోర్ యూనిట్ బాక్స్లో మనకి మెయిన్ కంప్రెసర్ అవుట్డోర్ యూనిట్ అయితే వచ్చిందన్నమాట. వెరీ బిగ్ ఎనఫ్, మీరు చూడొచ్చు. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఫర్దర్గా మాట్లాడుకుందాం దాని గురించి. అండ్ కాపర్ పైప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు కనెక్టింగ్ వైర్స్ చూడడానికి ఉంటుంది. అండ్ మనకి ఏదైతే అవుట్డోర్ యూనిట్ స్టాండ్స్ మనం పెడతాం కదా, స్టాండ్స్ మీద మనం పెట్టేటప్పుడు సౌండ్ రాకుండా ఉండడానికి రబ్బర్ గ్రిప్స్ కూడా మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా బాక్స్ కంటెంట్స్ అయితే ఇంతే. ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఎందుకనాలి కానీ నాకు పర్సనల్గా, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం, ఎల్జీ కానీ సామ్సంగ్ కానీ ఇంట్లో ఏసీ పెడితే ప్రాపర్ డిజైన్ ఉంటుంది. దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటుందంటే ఇదేమో మీకు కాస్త మ్యాటీ ఫినిష్లో వస్తుంది, ఎల్జీ వస్తే మనకి గ్లాసీ ఫినిష్లో వస్తుంది. చూడడానికి మాత్రం చాలా పాలిష్డ్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. డిజైన్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం నా పర్సనల్ పిక్ మాత్రం ఎల్జీ సామ్సంగ్ మాత్రం. వేరే ఏ బ్రాండ్ కూడా ఈ దరిదాపులోకి అయితే రావు డిజైన్ విషయంలో. అండ్ మొత్తం కూడా మీకు మ్యాటీ ఫినిష్లో వస్తుంది, చూడడానికి అట్రాక్టివ్గా ఉంది. ఇక్కడ మీకు సామ్సంగ్ బ్రాండింగ్ చూడడానికి ఉంటుంది. అండ్ ఇటు సైడ్ మనకి స్టార్ లేబుల్, 5 స్టార్ లేబుల్ అయితే చూడడానికి ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ ఏరియాలో వచ్చేసి మనకి మెయిన్గా డిస్ప్లే అయితే ఉంటుంది. హిడెన్ డిస్ప్లే ఆన్ చేసినప్పుడు ఇక్కడ మీకు డిస్ప్లే కనిపిస్తుంది. రిమైనింగ్ లోవర్ ఇదంతా చూడొచ్చు. అండ్ ఫిల్టర్ పొజిషన్ కూడా మనకి సేమ్ లైక్ ఎల్జీ వీళ్ళు టాప్లో ఇస్తారన్నమాట. ఇప్పుడు ఇలా ఉంది కదా, మీరు జస్ట్ ఇలా తీసేస్తే ఫిల్టర్ తీసి మీరు క్లీన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో విచ్ ఇస్ గుడ్ థింగ్. ఇది చాలా ఈజీ టు యూస్ అండ్ చాలా బెటర్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అదే చాలా బ్రాండ్స్ మనం ఇప్పుడు పానాసోనిక్ కానీ డైకిన్ ఇట్లాంటి బ్రాండ్స్ మనకి ఫ్రంట్ ప్యానల్ ఓపెన్ చేయాలి, అది ఎప్పుడు ఇరిగిపోద్దా అని భయానికే సగం చచ్చిపోతుంటాం మనం. బట్ వీళ్ళు మాత్రం ప్రాపర్ డిజైన్లు ఇచ్చారు. టాప్లు ఇవ్వడం అనేది నాకు పర్సనల్గా బాగా నచ్చింది. అండ్ అవుట్డోర్ డిజైన్ మీరు చూడొచ్చు, వెరీ బిగ్ ఎనఫ్. నేను 2026లో ఇప్పటివరకు లాంచ్ అయిన ఏసీస్ అన్ని తెప్పించాం మనం. మోటరోలా అన్ని బ్రాండ్స్ అన్నింటిలో కల్లా బిగ్గెస్ట్ కంప్రెసర్ అని చెప్పుకోవచ్చు. అది కండెన్సర్ సైజ్ అయితే చాలా పెద్దగా ఉంది. చూడాలి హీట్ ఎక్స్చేంజ్ ఎలా చేస్తుంది అనేది. అంత పెద్దది ఉందంటే ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, హీట్ ఎక్స్చేంజ్ ఎంత ఫాస్ట్గా చేస్తుంది అనేది. నేను వీడియో ఎండ్ వరకు అయితే మీకు క్లారిటీ ఇస్తాను. అండ్ బిల్డ్ క్వాలిటీ ఎక్కడ రెండిట్లో కాంప్రమైజ్ అవ్వలేదు, వెరీ సాలిడ్ ఎనఫ్. ఇండోర్ యూనిట్లో బ్లోవర్లో కానీ అవుట్డోర్ యూనిట్లో కానీ ఎక్కడ కాంప్రమైజ్ లేదు. అవుట్డోర్ యూనిట్ అయితే మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. ఎక్సలెంట్ బిల్డ్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. దట్స్ ఇట్. ఇక మనకి డిజైన్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే అండ్ ఇక నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో మనం ఇన్స్టాలేషన్ వాళ్ళు అయితే వస్తారు. వాళ్ళు వచ్చాక ఇన్స్టాలేషన్ చేయించాక వాళ్ళు ఎలా చేస్తున్నారు అండ్ ఇన్స్టాలేషన్కి ఎంత ఛార్జెస్ తీసుకున్నారు అండ్ దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అండ్ కూలింగ్ ఎలా ఉంది, నాయిస్ ఎలా ఉంది, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎలా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాయస్, ఇక ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయింది. ఇన్స్టాలేషన్ కావడానికి అయితే చాలా కాలం అయితే పట్టింది. 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తప్పించారు జీవ్స్ వాళ్ళు. మనకి సామ్సంగ్ నుంచి రావట్లేదు, ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేస్తే జీవ్స్ నుంచి వస్తున్నారు. మనకి సేమ్ థింగ్ ఎల్జీ ఏసీకి కూడా జరిగింది, మోటరోలా ఏసీకి కూడా అదే జరిగింది. బట్ సేమ్ ఫ్లిప్కార్ట్లో నేను డైకిన్ కొన్నాను. డైకిన్కి మాత్రం మళ్ళీ డైకిన్ వాళ్ళు వచ్చారు. ఏమో ఎప్పుడు ఎవడొస్తున్నాడు ఏం అర్థం కావట్లేదు. ఫ్లిప్కార్ట్లో ఉంటే మాత్రం మాకు జీవ్స్ వాళ్ళు వచ్చారు, కాస్త లేట్గా వచ్చారు. ఎవ్రీడే పోస్ట్ పోన్ చేయడం ఇంకేదో రీజన్స్ చెప్పి ఎట్టకేలకైతే అవ్వాల్సిన డే కంటే ఒక 2 days లేట్గా అయితే ఇన్స్టాలేషన్ జరిగింది. బట్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కానీ ఇన్స్టాలేషన్ చేసే పర్సన్ కానీ ఎవ్రీథింగ్ బాగానే చేశారు. ఎక్కడ మిస్టేక్స్ చేయడం కానీ ఎటువంటిది అయితే లేదు. ప్రాపర్గా గ్యాస్ లీకేజ్ అవుతుందా లేదని టెస్ట్ చేశారు. ప్రాపర్గా ఇన్స్టాలేషన్ అయితే చేశారు, ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అండ్ ఇన్స్టాలేషన్ కాస్ట్ కూడా చాలా అంటే చాలా తక్కువ. 2026లో మనం ఇప్పటివరకు చాలా ఏసీ చేసాం కదా, మీరు చూస్తే ఎల్జీ, డైకిన్, పానాసోనిక్ ఇట్లా చెప్పుకుంటూ పోతే మోటరోలా, క్యారియర్ చాలా ఏసీ చేసాం కదా. వాటన్నిటితో కంపేర్ చేస్తే లోయెస్ట్ ఇన్స్టాలేషన్ కాస్ట్, మోటరోలాతో కంపేర్ చేయకూడదు ఎందుకంటే మోటరోలా కాస్ట్ ఇన్స్టాలేషన్ కాస్టే లేదు. కంపేర్ చేస్తే ప్రతిదీ 3000, డైకిన్ అయితే 4000 అయింది. బట్ వీళ్ళు ఇన్స్టాలేషన్ కాస్ట్ కేవలం
కేవలం 729 రూపీస్ మాత్రమే తీసుకున్నారు. ఏది బేసిక్ ఇన్స్టాలేషన్. ఒకవేళ అవుట్డోర్ యూనిట్ స్టాండ్స్ మీరు తీసుకుంటే మీకు 999 రూపాయలు అనమాట, 1000 రూపాయలు. ఓవరాల్గా చూస్తే మీకు ఇన్స్టాలేషన్ కాస్ట్ ప్లగ్తో కలిపి మీకు ఒక 1800 నుంచి 1900 రూపాయలు కాస్ట్ అవుతుందన్నమాట. 2000 రూపాయలు కూడా మీకు పెద్దగా ఇన్స్టాలేషన్ కాస్ట్ అయితే అవ్వదు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా అన్ని కలిపి చూసినా సరే మనకి మహా అంటే 1800 రూపాయల నుంచి 1900 రూపాయలు అయితే అవుతుంది. 2026లో నేను చూసిన ఏకైక ఏసీ అనమాట ఇంత తక్కువ ఇన్స్టాలేషన్ కాస్ట్. ఇన్స్టాలేషన్ కాస్ట్ విషయంలో కానీ శాంసంగ్ ఖచ్చితంగా అతరగొట్టిందని చెప్పాలి. అండ్ ఇక ఇదంతా పక్కన పెడితే ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయినాక ఇక మేము టెస్ట్ అయితే చేసాం. ఎక్కువ రోజులు టెస్ట్ చేయలేదు, జస్ట్ 1.5 డేలో మీకు అన్బాక్సింగ్ అండ్ కూలింగ్ టెస్ట్, బేసిక్ నాయిస్ టెస్ట్లు అండ్ ఎయిర్ త్రూ ఇవన్నీ చెక్ చేసాము. బట్ లాంగ్ రన్లో రన్ చేశాక నేను రివ్యూ అనేది మన బయింగ్ గేట్ తెలుగు ఛానల్ వస్తుంది. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి వెళ్ళి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ ఛానల్లో రివ్యూ లాంగ్ టర్మ్ రివ్యూ వస్తుంది అనమాట. ఓవరాల్గా మీకు పవర్ బిల్ ఎంత కాలుతుంది ఇన్ డీటెయిల్గా ఎక్కువ అక్కడ టెస్టింగ్ గురించి మాట్లాడతాను. ఇక ఫస్ట్ దీని యొక్క ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మెయిన్ ఏసీలో కూలింగ్ కెపాసిటీ విషయానికి వస్తే మాత్రం ఇందులో మనకి ఈసారి 4750 వాట్లు అంటే 4750 వాట్స్ కాస్త తగ్గించారు. మేబీ ఈ ఇయర్ ప్రతి బ్రాండ్ ఏం చేస్తుందంటే డైకినేమో 5300 ఇచ్చేది, 5280 ఇచ్చేది, 5000 పడిపోయింది. ఎల్జీ శాంసంగ్లు 5000 అలా ఇచ్చేది ఏకంగా 4700 4800 పడిపోయాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొత్త బీఈ రేటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం ఆ 5 స్టార్ అచీవ్ అవ్వడం కోసం వీళ్ళు కూలింగ్ కెపాసిటీని తగ్గిస్తున్నారు. సేమ్ థింగ్ సామ్సంగ్ కూడా చేసింది. 4750 వాట్స్ అంటే నెట్ కెపాసిటీ చూస్తే మనకి 1.35 టన్ మాత్రమే, 1.5 టన్ కానే కాదు, అదైతే గుర్తుపెట్టుకోండి. బట్ వీళ్ళు ఒక థింగ్ చేశారు ఇక్కడ. ఏం చేశారంటే అవుట్డోర్ యూనిట్ సైజ్ నేను 2026లో లాంచ్ అయిన ప్రతి ఏసీతో కంపేర్ చేసినా సరే బిగ్గెస్ట్. అంటే ఎవరైనా బయట నుంచి ఆ అవుట్డోర్ యూనిట్ కండెన్సర్ సైజ్ చూసి కంప్రెసర్ని చూస్తే వాళ్ళు ఖచ్చితంగా అది ఒక 2 టన్ ఏసీది అనుకుంటారు. అంత పెద్ద కండెన్సర్ అయితే ఉంటుందన్నమాట కంప్రెసర్లు. మీకు చూడడానికి హీట్ ఎక్స్చేంజ్ ఎలా ఉంటుందని అనుకున్నప్పుడు నాకు రివ్యూలో నేను కాస్త 1.5 డే యూజ్ చేశాక మాత్రం అది దాని బెనిఫిట్స్ అయితే కనిపించాయి. మేము దీని అయితే 160 స్క్వేర్ ఫీట్ రూమ్లో టెస్ట్ చేసాం. ఎటువంటి అవుట్డోర్ యూనిట్ టెంపరేచర్స్ ఇంపాక్ట్ చేయవు, ఎందుకంటే ఫుల్లీ సీల్డ్ రూమ్, ఎటువంటి సన్లైట్ లోపలికి రాదు, ఫుల్లీ సీల్డ్ అండ్ ఇంటర్నల్ వెదర్స్ మొత్తం అంటే టెంపరేచర్ మొత్తం మా కంట్రోల్లో పెట్టుకున్నాం. ఫుల్ ఆఫ్ సెన్సార్స్ మధ్యలో మేము టెస్ట్ చేసినప్పుడు ప్రతి ఏసీని ఆ రూమ్లోనే టెస్ట్ చేస్తాం మేము. అన్ని ఏసీస్కి ఒకటే టెస్టింగ్ సినారియో ఆ రూమ్లో ఒకటి, ఈ రూమ్లో ఒకటి, ఆ రూమ్లో ఒకటి, ఈ రూమ్లో ఒకటి పెడితే అసలు మనం ఏం టెస్ట్ చేస్తున్నాం, ఈ రూమ్ని బట్టి సిచ్యువేషన్ బట్టి కూలింగ్ అనేది డిలే అవుతుంటుంది, ఫాస్ట్ అవుతుంటుంది. అందుకని మేము టెస్టింగ్ సినారియో సేమ్ ఉంచాలని చెప్పేసి ఆ రూమ్లో టెస్ట్ చేసినప్పుడు 160 స్క్వేర్ ఫీట్ రూమ్ని, ఫుల్లీ సీల్డ్ రూమ్ని కూల్ చేయడానికి అరౌండ్ 30 మినిట్స్ అయితే తీసుకుంది. ఎంత టెంపరేచర్ ఎంత టైంకి అయిందనే డీటెయిల్గా మీకు రివ్యూలో చెప్తాను. బట్ ఏసీ ఆన్ చేసి మీరు 30 డిగ్రీస్ అవుట్డోర్ టెంపరేచర్ 42 డిగ్రీస్ ఉన్నప్పుడు ఏసీ ఆన్ చేసి 24 డిగ్రీస్ పెడితే రూమ్లో మీకు చల్లని ఫీలింగ్ రావడానికి మీకు 15 నిమిషాల్లో వస్తుంది. 30 మినిట్స్లో మీరు పెట్టిన టెంపరేచర్కి దగ్గరగా వస్తుంది. ఎగ్జాక్ట్గా అయితే రాదు, దగ్గరగా ఒక 20% డిఫరెన్స్లు మీకు దాని దగ్గరికి అయితే వస్తుంది. కూలింగ్ అయితే కాస్త బాగానే ఉంది. బికాస్ ఆఫ్ బిగ్గర్ కండెన్సర్ ఆయిల్ ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ హీట్ ఎక్స్చేంజ్ అయితే బాగానే అవుతుంది. దో ఇట్స్ 4750 వాట్స్ అయినప్పటికీ 160 స్క్వేర్ ఫీట్ రూమ్లో. సో ఖచ్చితంగా కూలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు మేజర్ ఇష్యూ అనిపించలేదు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇది 5-in-1 కన్వర్టబుల్ మోడల్. ఒకవేళ మా రూమ్ సైజ్ 160 మేము టెస్ట్ చేసాం, ఇది 100 స్క్వేర్ ఫీట్ రూము, లెట్స్ 120 స్క్వేర్ ఫీట్ రూమ్. రేపు రెంటల్ హౌస్లో ఉంటున్నారు, ఎటంటే అటు మారుతారు, ఫ్యూచర్ ప్రూఫ్ కోసం 1.5 టన్ తీసుకుంటే మాత్రం మీకు ఈ 5-in-1 కన్వర్టబుల్ మోడ్స్ అనేది యూజ్ అవుతుంది. చిన్న రూమ్ అయితే తక్కువ కెపాసిటీలో రన్ చేసుకోవచ్చు. లేదు బేసిక్ రూమ్ 130 స్క్వేర్ ఫీట్ రూమ్, జనాలు తక్కువ ఉన్నారు, తక్కువ కెపాసిటీలో, ఎక్కువ ఉన్నారు ఎక్కువ కెపాసిటీలో, ఇందులో డిఫరెంట్ మోడ్స్ అయితే ఉంటాయి. 40, 60, 80, 100 అని. అండ్ ఎక్కువ మంది ఉంటే 120లో కూడా పెట్టుకొని మీరు ఆరామ్సే దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఇది మీకు 100% కాపర్ కండెన్సర్ కాయిల్తో వస్తుంది. ఇన్వర్టర్ ఏసీ మీకు ఎటువంటి టెంపరేచర్లో మేజర్ ఫ్లక్చువేషన్స్ కానీ పవర్ కన్జంప్షన్ కానీ ఎక్కువ ఉండదు. సో పవర్ కన్జంప్షన్ విషయానికి వస్తే ఇది 5 స్టార్ ఏసీ కాబట్టి వీళ్ళ ఐసీ రేటింగ్ ప్రకారం మనం చూస్తే 5.77 అయితే వచ్చింది. అంటే నథింగ్ బట్ వీళ్ళు చెప్పేది 636 యూనిట్స్ పర్ ఇయర్ కన్జ్యూమ్ చేస్తున్నారు అంటున్నారు. సో ఖచ్చితంగా ఒక 5 స్టార్ ఏసీ ఇప్పుడు ఈ ఇయర్లో వచ్చే 5 స్టార్ ఏసీస్లో వన్ ఆఫ్ ది లోయెస్ట్ పవర్ బిల్ అని చెప్పుకోవచ్చు. పానాసోనిక్ చూసినా మనకి అరౌండ్ 656 యూనిట్స్ ఏమో ఉంది. బట్ 636 యూనిట్స్ అనేది మీకు పర్లేదు, తక్కువ పవర్ బిల్ వస్తుంది. బట్ పానాసోనిక్తో కంపేర్ చేయకూడదు, ఎందుకంటే అది 5100 వాట్స్తో వస్తుంది. అండ్ వీటికి సంబంధించిన బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో చేస్తాను, మీరు అందులో అయితే మీకు క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకి 4-way స్వింగ్ కూడా ఇస్తున్నారు. 4-way స్వింగ్ కూడా మనకి వీళ్ళు స్కిప్ అయితే చేయలేదు. అండ్ ఫిల్టర్ ఏదైతే ఉందో యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్ అయితే ఇస్తున్నారు. ఫిల్టర్ని ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి కంపల్సరీ క్లీన్ చేసుకోండి, అప్పుడు మాత్రం మీ కూలింగ్ బాగుంటుంది. అదర్వైజ్ మీ కూలింగ్ అంతా కూడా ఖరాబ్ అవుతుంది. అండ్ ఏదైతే ఆ ఫిన్స్ ఉంటాయో కాపర్కి కానీ ఫిన్స్కి కానీ మీకు యాంటీ కరోజన్ కోటింగ్ అయితే ఇచ్చారనమాట. సో దట్ మీకు డ్యూరబుల్
డ్యూరబిలిటీ అనేది కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. అండ్ ఆ తర్వాతకి మనకి ఏఐ ఎనర్జీ మోడ్ అని ఉంటుంది ఇందులో. అది ఆన్ చేసుకున్నారనుకోండి ఎక్స్ట్రా 30% పవర్ సేవింగ్ అవుతుందని చెప్తున్నారు. అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే అవుట్డోర్ టెంపరేచర్స్, ఇండోర్ టెంపరేచర్స్, సిచ్యువేషన్స్, రూమ్ కండిషన్ ఎవ్రీథింగ్ అదే ఆటోమేటిక్గా సెన్స్ చేసుకొని మీకు ఒక ప్రాపర్ సెట్టింగ్ చేసుకొని మీకు 30% ఎనర్జీ సేవింగ్ జరుగుతుందని చెప్తున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ మనం అది యూజ్ చేయం, బట్ కంపెనీ తీస్తుంది కాబట్టి చెప్తున్నాను అంతే. అండ్ ఇక నాయిస్ విషయానికి వస్తే మాత్రం వీళ్ళు క్లైమ్ చేసింది ఇంట్రెస్టింగ్లీ 24 dB అని క్లైమ్ చేశారు. బట్ మేము టెస్ట్ చేసినప్పుడు లోయెస్ట్ ఫ్యాన్ స్పీడ్, లో అంటే లో ఫ్యాన్ స్పీడ్లో మాకు మినిమం టు మినిమం మాకు 36 dB వచ్చింది. అదే మ్యాక్స్ ఫ్యాన్ స్పీడ్ పెట్టుకుంటే ఫుల్ ఫ్యాన్ స్పీడ్లో మాకు అరౌండ్ 41 dB అయితే వచ్చింది. వీళ్ళు చెప్పిన 24 dB దగ్గరలో అయితే నాకు ఎక్కడ అయితే రాలేదు. మరి హ్యూజ్ డిఫరెన్స్, మరి ఎక్కువ క్లైమ్ చేశారనిపించింది నాకు. మరి ఎందుకు అలా చేశారో. అండ్ అవుట్డోర్ యూనిట్లో వచ్చేసి ఆ ట్విన్ మఫ్లర్ అయితే యూజ్ చేసాం లో నాయిస్ కోసం అని చెప్తున్నారు. బట్ స్టిల్ అవుట్డోర్ యూనిట్లో కూడా సౌండ్ అయితే కొంచెం అయితే వస్తుంది. నాయిస్ వీళ్ళు క్లైమ్ చేసినంత రావట్లేదు. బట్ ఏదైతే వస్తుందో అది 2026లో వచ్చే అన్ని ఏసీస్లో కంపేర్ చేస్తే సైలెంట్ ఏసీ అనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మీకు సైలెంట్ ఆపరేషనే ఉంటుంది. బట్ క్లైమ్ చేసినంత అయితే ఉండట్లేదు. అండ్ హిడెన్ డిస్ప్లే అయితే వస్తుంది. కావాలంటే డిస్ప్లే మీరు హైడ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఒకవేళ మీకు డిస్టర్బింగ్గా ఉంటే డిస్ప్లేని హైడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ రిమోట్ అనమాట. రిమోట్ మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు రిమోట్ చూడడానికి అయితే చాలా స్టైలిష్గా ఉంది. కావాల్సిన బటన్స్ అన్నీ ఇచ్చారు. పవర్ బటన్, మోడ్ బటన్ అండ్ 4-way స్వింగ్ ఉంటుంది కాబట్టి మీకు స్వింగ్ అడ్జస్టబుల్ బటన్స్ ఉంటాయి. అండ్ టెంపరేచర్ సెట్టింగ్ బటన్స్, టెంపరేచర్ మీరు తగ్గించుకోవాలి పెంచుకోవాలంటే ఈ బటన్స్ అయితే యూజ్ చేయాలి. అండ్ ఏదైతే మీకు 5 మోడ్స్ చెప్పాను నేను, ఆ 5 మోడ్స్కి సంబంధించిన కన్వర్టబుల్ మోడ్స్ ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఫ్యాన్ స్పీడ్కి ఒక బటన్, టైమర్కి అండ్ ఆప్షన్స్ బటన్ అయితే ఇచ్చారు. మీరు డిస్ప్లే ఆఫ్ చేయాలంటే మాత్రం ఇందాక నేను చెప్పినట్టు హిడెన్ డిస్ప్లే మీరు ఆప్షన్స్లోకి వెళ్ళి డిస్ప్లే సెలెక్ట్ చేసుకొని అప్పుడు సెట్ బటన్ నొక్కితేనే మీకు ఆఫ్ అయిపోతుంది. కాస్త కాంప్లికేటెడ్ బట్ ఇచ్చారని చెప్పుకోవాలి. దీనికి ఆల్టర్నేటివ్ ఫర్దర్గా నేను చెప్పే దాంట్లో ఉంటుంది. ఒక థింగ్ ఏంటంటే రిమోట్ అంతా బాగుంది, పాష్గా ఉంది, స్టైలిష్గా ఎవ్రీథింగ్ బాగుంది, కానీ బ్యాక్ లైట్ అయితే ఇవ్వలేదు. బ్యాక్ లైట్ ఇవ్వాల్సింది. నైట్ కండిషన్లో టెంపరేచర్ అడ్జస్ట్ చేయాలంటే ప్రతిసారి ఏసీకి చూడాలంటే ఇబ్బంది ఉంటుంది కదా. ఆ బ్యాక్ లైట్ ఒక్కటి ఇచ్చుంటే బాగుండు అనిపించింది. అండ్ ఇక నేను ఇందా చెప్పాను కదా, హిడెన్ డిస్ప్లే కానీ టెంపరేచర్స్ కానీ వీటన్నిటికీ సేఫెస్ట్ ఆల్టర్నేటివ్ రిమోట్ వెతుక్కోకుండా ఇట్స్ ఏ స్మార్ట్ ఏసీ. సింపుల్గా మీకు స్మార్ట్ థింగ్స్ యాప్ ఉంటుంది సామ్సంగ్ వాళ్ళది, అది ఇన్స్టాల్ చేసుకోండి. ఏసీని అందులో ఒక్కసారి డివైస్ యాడ్ చేసుకోండి. దట్స్ ఇట్. ఎవ్రీథింగ్ ఈ రిమోట్లో ఉన్న కంట్రోల్స్ అన్నీ మీకు అందులో ఉంటాయి. ఎవ్రీథింగ్ త్రూ మొబైల్ మీరు ఆఫ్ చేసుకోవచ్చు. నాట్ ఈవెన్ మీరు ఇంట్లో లేకపోయినా ఎక్కడ ఉన్నారు, ఏసీ స్విచ్ ఆన్లో ఉంటే చాలు, ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా ఎవ్రీథింగ్ మీరు ఆఫీస్లో ఉండి కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో వెల్కమ్ కూలింగ్ అని ఉంటుంది. ఒక జియోగ్రఫికల్ ఏరియా మీరు పెట్టుకొని ఆఫీస్ నుంచి మీరు ఆటోమేటిక్ ఎవ్రీ టైం ఆన్ చేయకుండా ఆ జియోగ్రఫికల్ ఏరియాలోకి ఎంటర్ అవ్వగానే ఆటోమేటిక్ ఏసీ ఆన్ అయిపోతుంది. మీరు ఇంటికి వచ్చే లోపల కూల్ అవుతుందన్నమాట. అండ్ త్రూ వాయిస్ కంట్రోల్ కూడా మీరు ఆరామ్సే దీన్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఏ డయాగ్నోసిస్ అయితే ఉంటుంది. ఒకవేళ ఏసీలో ఏమైనా ఇష్యూ ఉంటే ఆటోమేటిక్గా అది డయాగ్నోసిస్ చేసి మీకు ఆ ప్రాబ్లం ఏంటో కూడా చెప్తుందన్నమాట. అండ్ ఆ తర్వాతకి మనకి ట్రిపుల్ ప్రొటెక్షన్ ప్లస్ అని అయితే చెప్తున్నారు వీళ్ళు. అంటే వీళ్ళు బేసిక్గా ఏసీలో అన్ని ఏసీస్లో మనకి ఇన్బిల్ట్ స్టెబిలైజర్ అని చెప్తుంటాం. ఇంత వోల్టేజ్ రేంజ్ నుంచి ఇంత వోల్టేజ్ రేంజ్ అని చెప్తుంటాం కదా. వీళ్ళు ఎక్స్ట్రా క్లైమ్ ఏం చేస్తున్నారంటే, నేనేం చెప్తాను ఎప్పుడు ఏదున్నా సరే ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్, సర్జ్ ప్రొటెక్షన్ కోసం మీరు స్టెబిలైజర్ వాడండి అని చెప్తుంటాం. వీళ్ళు సర్జ్ ప్రొటెక్షన్ కూడా మేము ఇచ్చామంటున్నారు. బట్ స్టిల్ వాడమనే చెప్తాను. ఎందుకంటే సర్చ్ ప్రొటెక్షన్ ఇది చేయగలిగితే పర్లేదు, చెయ్యలేక ఏసీ ఖరాబ్ అయింది అనుకోండి మళ్ళీ వారంటీ ఇవ్వమంటారు, గుర్తుపెట్టుకోండి. అదే స్టెబిలైజర్ ఖరాబ్ అయింది అనుకో 2000తో పోతుంది. ఏసీ ఖరాబ్ అయితే మళ్ళీ అప్పుడు వాళ్ళు ఇస్తారంటే ఇవ్వరు. సర్చ్ ప్రొటెక్షన్ ఉందని చెప్తారు కానీ సర్చ్ ప్రొటెక్షన్ ఉన్నా ఖరాబ్ అయితే మాత్రం వారంటీ ఇవ్వరు. అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ స్టెబిలైజర్ మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయండి. అండ్ మెయిన్ థింగ్ సామ్సంగ్లో నాకు బాగా నచ్చింది 5 years కాంప్రహెన్సివ్ వారంటీ. 5 సంవత్సరాలు పూర్తిగా ఏసీకి కాంప్రహెన్సివ్ వారంటీ ఇస్తున్నారు. అంటే బ్లోవర్ మోటార్ కానీ ఎనీథింగ్ ఎక్సెప్ట్ యాక్సెసరీస్ అండ్ ప్లాస్టిక్ పార్ట్స్ మీద తప్పితే మోటరైజ్డ్ థింగ్స్ అన్నిటి మీద కాంప్రహెన్సివ్ వారంటీ ఇస్తున్నారు. సో దట్ 5 years టెన్షన్ ఫ్రీ. ఏది ఖరాబ్ అయినా సరే వాళ్ళు చూసుకుంటారు. 10 years మనకి కంప్రెసర్ మీద ఇస్తున్నారు. వేరే బ్రాండ్స్ కూడా ఇలా ఇస్తే బాగుండేది. మోస్ట్ ఆఫ్ ది బ్రాండ్స్ ఇప్పుడు ఎల్జీ కానీ, డైకిన్ కానీ, హిటాచి కానీ ఇవన్నీ జస్ట్ 5 years పీసీ మీద ఇస్తున్నారు, కాంప్రహెన్సివ్ ఇవ్వట్లేదు. అట్లీస్ట్ పానాసోనిక్ వాళ్ళు 4 డబ్బులు తీసుకుని అయినా సరే ఆఫర్ చేస్తున్నారు. అట్లన్నా అందరు చేస్తే బాగుండేది. బట్ సామ్సంగ్ మాత్రం గుడ్ థింగ్ ఏం చేసిందంటే 5 years కాంప్రహెన్సివ్ వారంటీ అయితే ఇచ్చింది. ఇవన్నీ అంత బాగుంది, సూపర్ చెప్పాడు. ఇంకా తీసుకోవచ్చు అనిపిస్తుంది కదా డిస్క్రిప్షన్లోకి వెళ్ళి. థింగ్ ఏంటంటే ప్రైస్ 47,990 రూపాయలు రైట్ను నేను పర్చేస్ చేసినప్పుడు నాకు పడ్డ ప్రైస్ అది. నేను కొన్నాక ఇప్పుడు వీడియో షూట్ చేసే టైంకి 4 రోజులకో 5 రోజులకో నేను నాకు డెలివరీ అయినాక నేను షూట్ చేస్తున్నాను. ఈ రోజుకి 52,000 53,000 ఉంది. 50,000 పైన ఉంటే అస్సలు దీని జోలికి వెళ్ళకండి, వద్దు.
44,000 45,000 ఉన్నా నన్ను అడిగితే వద్దనే చెప్తాను. లేదు మీకు కార్డ్ ఆఫర్ తోటో దాంతోటో దీంతోటో మీకు 43,000 42,000 వచ్చిందంటే తక్కువ పవర్ బిల్లు అండ్ మీ రూమ్ సైజు లెస్ దాన్ 150 స్క్వేర్ ఫీట్ ఉంటే ఆరామ్సే మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే కాంప్రహెన్సివ్ వారంటీ ఇస్తున్నారు. సామ్సంగ్ బ్రాండింగ్, కూలింగ్ బాగానే ఉంది, స్మార్ట్ ఏసీ, 4-way స్వింగ్ ఉంది, ఎక్కడ మేజర్ ప్రాబ్లం లేదు. కాబట్టి 150 బిలో స్క్వేర్ ఫీట్ రూమ్కి 45K బిలో వస్తే తీసుకోండి. మరి 48 నేను పెట్టినట్టుగా 53 ఇప్పుడులో ఉన్నట్టుగా ఏదో ఏ ఏసీస్ లాంచ్ అవ్వలేదు కాబట్టి కేవలం పానాసోనిక్ సామ్సంగ్ లాంచ్ అయినాయి కాబట్టి వీళ్ళు అంత ప్రైస్ పెడుతున్నారు. ఆ ప్రైస్కి అసలు జస్టిఫైడే కాదు. దీనికంటే లాస్ట్ ఇయర్ మోడల్స్ ఫార్ బెటర్. లాస్ట్ ఇయర్ హిటాచి మోడల్ ఇంకా బెటర్ నన్ను అడిగితే. హెవీ డ్యూటీ మోడల్ 39Kకి విత్ కార్డ్ ఆఫర్కి వస్తుంది. నేను రైట్ నో ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఏది బెస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసిన ఏసీస్ అనేవి అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. వాటిని మాత్రమే పర్చేస్ చేయండి. అండ్ డీటెయిల్ రివ్యూ కోసం మన బయింగ్ ఎయిట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.